హలో అండి, నా పేరు డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి. నేను జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ అవైలబుల్గా ఉంటాను. ఈ హాస్పిటల్ అనేది కుకట్పల్లి, హైదరాబాద్లో సెంటర్ ఉంది. అంతేకాకుండా ఇలాంటి సర్కమ్ క్యూర్ అనే సెంటర్స్ ఏవైతే ఉన్నాయో, ఈ సర్కమ్ క్యూర్ సెంటర్ త్రూఅవుట్ ఇండియాలో వైడ్గా ఉన్నాయి. ప్రజెంట్ ఇప్పుడు బెంగళూరులో ఒకటి ఓపెన్ చేయడం జరిగింది. జయనగర్ అపోలో హాస్పిటల్కి ఆపోజిట్లో ఉంటుంది. సో ఎవరైనా బెంగళూరు వాళ్ళు కనుక ఈ ట్రీట్మెంట్ రిక్వైర్మెంట్ ఉంది అంటే కనుక ఖచ్చితంగా బెంగళూరు సరౌండింగ్స్ ఏరియా వాళ్ళు బెంగళూరుకి రావచ్చు, హైదరాబాద్ వచ్చే అవసరం లేదు. సో బెంగళూరులో అనేది నేను అవైలబుల్గా ఉంటాను. సో చాలామంది మగవాళ్ళు చూసుకుంటే కనుక ఈ ఫైమోసిస్ ఇష్యూస్ అనేవి చాలా ఎక్కువైనాయి. ఈ ఫైమోసిస్ అంటే ఏంటి, ఎవరిలో వస్తాయి? యూజువల్గా ఈ ఫైమోసిస్ అనేది చిన్నప్పుడు పుట్టుకతోటే స్టార్ట్ అవుతుంది ప్రతి ఒక్కరికి. ఎవరికైతే గ్రాండ్ పేరెంట్స్ ఉండి వాళ్ళకు స్నానం చేయించినప్పుడు వెనిక్ అనాలి అనే ఐడియా ఉన్నవాళ్ళు, నాలెడ్జ్ ఉన్నవాళ్ళు వెనిక్ అని మనకు స్నానం చేయిస్తూ ఉండే కొద్దికల్లా ఆ చర్మం అనేది వెనిక్ అనేది ఫ్రీగా మూవ్ అవుతుంది. కానీ చాలామందికి గ్రాండ్ పేరెంట్స్ ఈ మధ్యన ఎవరు స్నానం చేయిస్తలేరు కాబట్టి ఇప్పుడున్న పేరెంట్స్కి ఎవరికైతే ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ వలన వెనిక్ అనేది తెలియకపోవడం వల్ల అలాగే ఉంచడం వల్ల ఒక 5 years తర్వాత అది చర్మం అంతా ముందరికి రావడము, అతుక్కపోవడము, తర్వాత ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత, యంగ్ ఏజ్ వచ్చిన తర్వాత, టీనేజ్ వచ్చిన తర్వాత వాళ్ళకి క్లీనింగ్ చేసుకోవడానికి ఇబ్బంది అయిపోయి ఇంట్లో వాళ్ళకి చెప్పుకోలేక సోషల్ స్టిగ్మా వలన అలాగే దాచిపెట్టుకుంటూ ఉంటారు. వాళ్ళకి చర్మం అనేది వెనక్కి పోదు, మూత్రం పోయడానికి కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అంతేకాకుండా ఇచ్చింగ్ అవుతూ ఉంటుంది కొందరికి చిన్న తెల్లటి జిగురు లాంటిది రావడము, తెల్లటి పొడ లాంటిది రావడం, ఇట్లాంటివన్నీ కూడా చూస్తూ ఉంటాం. సో ఎప్పుడైతే గ్లాండ్స్ అంటాం, అంటే ఈ అంగం ముందలున్న హెడ్ భాగాన్ని ఏదైతే ఉందో, తల భాగాన్ని, దాన్ని గ్లాండ్స్ అంటూ ఉంటాం. ఈ గ్లాండ్స్ పైన ఉన్న చర్మం ఏదైతే ఉందో మనకి వెనిక్ అన్నప్పుడు ఫ్రీగా మూవ్ అవ్వాలి. ఎప్పుడైతే ఫ్రీగా మూవ్ కాకుండా ఖచ్చితంగా మూవ్ అవుతుంది, టఫ్గా మూవ్ అవుతుంది, లేకుంటే మూవే అవ్వట్లేదు, స్ట్రక్ అయిపోయింది, మూవ్ అయినా వెనక్కి వచ్చిన తర్వాత ముందరికి రావట్లేదు, మూవ్ చేసే కొద్దికల్లా క్రాక్స్ ఫామ్ అవుతున్నాయి, మూవ్ చేసే కొద్దికల్లా అక్కడ స్ట్రక్ అయిపోయింది, కొంచెమే మూవ్ చేయగలుగుతున్నాం, మొత్తం మూవ్ చేయలేకపోతున్నాం, వీటన్నిటిని మనం ఫైమోసిస్ కింద ట్రీట్ చేస్తామండి. సో ఫైమోసిస్ అంటే ఏంటి అంటే ముందరున్న గ్లాండ్స్ భాగం మీద ఉన్న చర్మం వెనక్కి రాకపోవడాన్ని మనం ఫైమోసిస్ అంటుంటాం. సో ఈ ఫైమోసిస్ రావడానికి ముఖ్య కారణం ఇప్పుడున్న ఏజ్ గ్రూప్లో చూసుకుంటే, ఇప్పుడున్న సొసైటీలో ఉన్న డిజీజులను బట్టి చూసుకుంటే కనుక డయాబెటీస్ అనేది మోస్ట్ కామన్. సో 90% పేషెంట్స్, నా దగ్గరికి వచ్చే పేషెంట్స్లో 90% డయాబెటీస్ వారికి ఈ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి అన్నట్టు. సో డయాబెటీస్ వచ్చే వారికి చర్మం అనేది వెనక్కి పోకపోవడము, క్రాక్స్ రావడము, తెల్లటి పొడ లాంటిది రావడము, జిగురు లాంటిది రావడము, షైనింగ్ అయిపోవడం, ఇవన్నీ జరుగుతుంటుంది. దీన్ని మనం బెలనైటిస్ అని, బెల్నోపాస్టైటిస్ అని అంటుంటాం. సో వీళ్ళకి ఎప్పుడైతే వెనక్కి రాదో చర్మము, ఇంటర్కోట్ చేసినప్పుడు పెయిన్ రావడము, లేకపోతే అప్పుడు నాలెడ్జ్ వచ్చి వెనక్కి పోవాలని చెప్పేసి ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకోవడము, లేకుంటే ఇంటర్నెట్ ద్వారా తెలుసుకోవడము, లేకుంటే కొన్ని వీడియోస్ చూడడం వల్ల చర్మం వెనక్కి వెళ్ళాలనేది నాలెడ్జ్ వచ్చే వరకు అప్పటికి పెళ్లి వయసు వచ్చేస్తుంటుంది. సో పెళ్లి చేసుకోవాలంటే ఒక రకమైన భయము, డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. అంతేకాకుండా ఈ ఫైమోసిస్ ప్రాబ్లం వల్ల కొందరికి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్, ఏవైతే అంగస్తంభన లోపాలు అనేది కూడా చాలా ఫ్రీక్వెంట్గా చూస్తూ ఉంటాం. సో ఈ అంగస్తంభన లోపము వెనక్కి చర్మం రాకపోవడం వల్ల అంగము గట్టికి పడకపోవడము, ఈ చర్మం వెనక్కి రావట్లేదు అనేది మైండ్లోకి రావడం వలన ఎక్కడ బ్లీడ్ అవుతుందో, ఫోర్స్ఫుల్గా ఇంటర్కోట్ చేస్తే బ్లీడ్ అవుతుంది అనే భయంతో చాలామందికి ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కూడా వస్తూ ఉంటుంది. సో ఈ ఫైమోసిస్ అనేది చూసుకుంటే యంగ్స్టర్స్ అనేది వాళ్ళు గమనిస్తూ ఉంటుంటారు, వాళ్ళకి వెనక్కి పోకపోవడము, స్ట్రక్ అయిపోవడం, ఇట్లాంటివన్నీ గమనించుకుంటుంటారు. దీన్ని మనం ఫైమోసిస్ అంటాం. సో ఈ ఫైమోసిస్కి ఒకప్పుడు చూసుకుంటే కనుక కన్వెన్షనల్ మెథడ్ ఓపెన్ సర్జరీ చేసేవాళ్ళు. ఓపెన్ సర్జరీ అనేది ఒక రకంగా చెప్పాలంటే హార్బుల్ సర్జరీ. దీనిలో చర్మాన్ని కోత పెట్టేసిన తర్వాత కుట్లేయడం జరుగుతుంది. ఆ కుట్లను కూడా కంటిన్యూస్ కాకుండా అక్కడక్కడ 8 సూచర్ టైప్ వేసేవాళ్ళం. సో దీనివల్ల ఏంటి అంటే ఎక్కువ జిగురులాగా రావడము, ఎక్కువ డిశ్చార్జ్ రావడము, ఎక్కువ విపరీతమైన పెయిన్ ఉండడం వల్ల పేషెంట్ 15 నుంచి 20 రోజుల వరకు బెడ్ రెస్ట్ ఉండాల్సి వస్తుంది, పథ్యం ఉండాల్సి వస్తుంది, అండ్ డైలీ క్లీనింగ్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇవన్నీ ఉండేది. అంతేకాకుండా కాస్మెటిక్గా చూసుకుంటే జిగ్జాగ్గా ఉండేది అన్నట్టు, అంటే ఒక క్లియర్ కట్ లైన్ లాగా ఉండేది కాకుండా చర్మం ముడతలుగా ఉండేది ఓపెన్ సర్జరీలు. బట్ ఇప్పుడు మనం చేస్తున్న సర్జరీ ఏదైతే ఉందో కంప్లీట్ లేటెస్ట్ సర్జరీ. ఇది ఓన్లీ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో మాత్రమే అవైలబుల్గా ఉంది. ఎందుకంటే మేము చేసే స్టేప్లర్ ఏదైతే ఉందో, KSR స్టేప్లర్స్, ఇవి మా దగ్గర మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి. ఈ KSR స్టేప్లర్స్లో ఉన్న ప్రత్యేకత చూసుకుంటే కనుక ఇందులో ఉన్న పిన్స్ అనేవి స్టెయిన్లెస్ స్టీల్తో తయారు చేసి ఉంది, 0.3 mm థిక్నెస్తో ఉంది. అంతేకాకుండా దీనిలో మెయిన్ ప్రత్యేకత ఏంటి అంటే, ఏ స్టేప్లర్లో లేని ప్రత్యేకత చూసుకుంటే కనుక దీనిలో వాడే సిలికాన్ రింగ్. ఈ సిలికాన్ రింగ్ అనేది ఒక రబ్బర్ లాంటి మెటీరియల్, వెరీ స్మూత్గా ఉంటుంది, సేమ్ యాజ్ ఎ స్కిన్ లా ఉంటుంది. మనకు పెనిస్ స్కిన్ ఏదైతే ఉంటుందో ఎలాస్టిసిటీగా, స్టిక్కీ లేకుండా,
ఎలాస్టిసిటీగా మెత్తగా సాఫ్ట్గా ఉంటుందో సేమ్ అదే విధిగా ఉంటుంది ఈ రబ్బర్ అనేది. సో ఈ రబ్బర్ మీద పిన్స్ పడతాయి కాబట్టి చర్మానికి ఎటువంటి కాంటాక్ట్ లేకుండా, పిన్స్ అనేవి కాంటాక్ట్ అవ్వకుండా ఈ మధ్యన సిలికాన్ రింగ్ అనేది పెట్టడం జరిగింది. సో ఈ సిలికాన్ రింగ్ ఒకసారి ఊడిపోయింది అంటే ఆటోమేటిక్గా పిన్స్ అన్ని ఊడిపోతాయి. మిగతా దాంట్లో చూసుకుంటే కనుక పిన్స్ రిమూవల్ కోసం మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాలి. బట్ కేఎస్ఆర్ సర్కంసిషన్ సర్జరీలో మాత్రం పిన్స్ తీసుకునే అవసరం లేదు. ఆటోమేటిక్గా పిన్స్ అనేవి సిలికాన్ రింగ్ పడిపోతుంది కాబట్టి పిన్స్ కూడా పడిపోతుంటాయి. సో ఈ కేఎస్ఆర్ స్టేప్లర్స్ అనేవి ఒక 5 minutes ప్రొసీజరు అండ్ 20 minutesలో మనం డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా పోస్ట్ సర్జరీ చూసుకుంటే ఎటువంటి పెయిన్ కానీ, ఎడిమా వాపు కానీ, బ్లీడింగ్ కానీ ఎటువంటివి ఏముండవు. అండ్ మెయిన్ దీని ప్రత్యేకత ఏంటంటే ఎటువంటి డ్రెస్సింగ్స్ అవసరం లేదు, జస్ట్ సోప్ వాటర్తో వాష్ చేసుకుంటే సరిపోతుంది అన్నట్టు. సో దీనిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు చూసుకుంటే కనుక కొంచెం ఎరెక్షన్స్ అవ్వకుండా జాగ్రత్త పడాలి. ఒక వారం నుంచి 10 రోజుల వరకు, ఒక 1 month వరకు కలవకూడదు. అండ్ క్లీనింగ్. ఈ క్లీనింగ్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ఎంత క్లీన్ చేసుకుంటే అంత ఫాస్ట్ రికవరీ ఉంటుంది, అంత ఫాస్ట్గా రింగ్ పడిపోతుంది, అంత ఫాస్ట్గా పిన్స్ పడిపోతాయి. సో అంత ఈజీగా మనకు దాని నుంచి బయటికి వచ్చేసేయచ్చు అన్నట్టు. సో చాలామంది కంప్లైంట్ చేసేది ఏంటి అంటే సర్కంసిషన్ తర్వాత చాలామంది భయపడేది దేనికి అంటే సెన్సిటివిటీ కోసం. అంటే ఇన్ని రోజుల వరకు చర్మం అనేది కవర్ చేసి ఉంది ఆ గ్లాండ్స్ని, హెడ్ భాగాన్ని. ఇప్పుడు చర్మం లేకపోయేసరికి హెడ్ భాగానికి ఉన్న సెన్సిటివిటీకి చాలామంది భయపడుతుంటారు. బట్ అండర్వేర్ వేసుకుంటే, నిక్కర్ వేసుకుంటే, ఎప్పట్లాగా యథావిధిగా ఇన్నర్వేర్ వేసుకుంటే అది టచ్ అయిపోవడం వల్ల 2 daysలో ఈ సెన్సిటివిటీ అనేది పోతుంది. సో అందుకే మనం పేషెంట్స్కి ఎవరికైతే ఉందో నేను రెగ్యులర్గా చెప్తూ ఉంటాను, సర్జరీ అయిపోయిన వెంటనే వితిన్ 5 minutesలోనే ఇన్నర్వేర్ వేసేసుకోమని చెప్తూ ఉంటాను. సో ఈ రకమైన కేఎస్ఆర్ స్టేప్లర్ సర్కంసిషన్ అనేది ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ మాత్రమే అవైలబుల్గా ఉంది. నేను చెప్పిన ఈ సిమ్టమ్స్, ఎబో సిమ్టమ్స్ ఎవరికైనా ఉంటే కనుక దాన్ని ఫైమోసిస్గా మీరు నిర్ధారణ చేసుకోండి. ఈ ఫైమోసిస్ ఉంటే కనుక ఖచ్చితంగా నేను ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ అవైలబుల్గా ఉంటాను. నన్ను కన్సల్ట్ అయితే మనం కేఎస్ఆర్ స్టేప్లర్తో మనం సర్జరీ చేసుకోవచ్చు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శ్రీధర్ రెడ్డి సార్. థ్యాంక్ యూ డాక్టర్ శ్రీధర్ రెడ్డి సార్. థ్యాంక్ యూ 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 శ్రీధర్ రెడ్డి సార్.